నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం కరాటే విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం కరాటే ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ బహుమతులు అందజేస్తుండగా సుమారు 100 మంది విద్యార్థులకు కూరగాయలు, సొరకాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ శ్రీనివాస్, జనయేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్, ఎస్బీఐ మేనేజర్ శ్రీహరి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. సీనియర్ కరాటే మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎంతో మంది పేద విద్యార్థులకు కరాటే శిక్షణ అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించేలా ప్రోత్సహించినట్లు తెలిపారు. చదువుతో పాటు కరాటే కూడా ఎంతో అవసరమని, ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు కరాటే శిక్షణలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివభారతి, అజయ్, కార్తికేయ, ప్రవల్లిక, ఉష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Dattatra, come on down, Uday. Get down. Catch. Hand chain. Rotation. Up. Slowly. Catch. Don't laughing. Very good, Kushandra. Catch! Okay, Kushandra, diga. Hands up position. Okay, side front side kick. 1. This leg back. Right. Forward. 1. 1. 1. Good. Heel. Stop. Legs go down. Drop. 1. Heel. Chin. Heel. 3. 4. 5. 6. 7. 8. 9. 10. Go. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎస్బీఐ స్టూడెంట్లు మరియు సీనియర్ గారికి నమస్కారాలు. ఎందుకంటే ప్రతి సండే ఈ అకాడమీలో
ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఈ సండే కొత్తగా స్పెషల్గా ఈరోజు సొరకాయలు పంపించడం జరుగుతుంది. అసలు సొరకాయలు ఎందుకు చేయాలి సార్, బీరకాయలు ఎందుకు చేయాలి సార్ అంటే, ప్రతి మానవుడు మన భూమి మీద పండే ప్రతి కూరగాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడంతా ఇప్పుడు సిచ్యువేషన్లో జంక్ ఫుడ్కి, పిజ్జా, బర్గరు, నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటూ పిల్లలందరికీ కూడా వాళ్ళకు ఏ పని చేయాలన్నా కూడా అనుసద్ధ అంటే చేయాలనుకుంటాం కానీ చేద్దామని పక్క పడేది. అదే వెజిటేబుల్ అంటే కలిసి తినడం వల్ల ప్రతి పిల్లవాడికి మైండ్కి కానీ మనం చేసే పనికి కానీ ఎందుకు చేయాలనే ఆలోచనతో ఈ సుమన్ షోటోకాన్ అనేది ఒక ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చాము. దాంతోపాటు ఫస్ట్ సీన్ సార్ నాకు ఒక మాట చెప్పారు, సార్ ఇది చేద్దాం సార్ అని అన్నారు. అది రైతుతో కాదో నేను దానికి ఆలోచించలేదు, కానీ ఒక 2 వారాల తర్వాత అది జనాల్లో వెళ్ళిపోయింది. సార్ సండే వస్తుంది కదా సార్, ఈసారి ఏం చేస్తున్నా ముందు నుంచి పేరెంట్ చెప్పడము, తర్వాత మేమిచ్చే ఆ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అది కర్రీ చేసి మళ్ళీ గ్రూప్లో పెట్టడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి ప్రతి పేరెంట్స్ కూడా సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కరాటే శిక్షణ నేర్పడమే కాదు, ఇలాంటి సేవా కార్యక్రమంలో కూడా ముందుంటాము. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఆదరించండి. మీ పిల్లల్ని, మీ పాప కానీ బాబు కానీ కంపల్సరీ ఈ మిరవడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డోజో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద డోజో పెట్టడం కూడా ఫస్ట్ టైము. అది కూడా సుమన్ గారి చేతుల మీదుగా, సుమన్ గారి పేరు మీద, మరి సుమన్ గారు వచ్చి రిబన్ కట్టించి నా డోజు అని చెప్పేసి ఆయనే రావడం మామూలు విషయం కాదు. ఒక వెంకటేశ్వర స్వామి అడిగేసినట్టు ఉంటుంది. మరి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కంపల్సరీ ఈ సుమన్ షోటోకాన్లో జాయిన్ చేయాలి. ముఖ్యంగా టీమ్స్ ప్రతిరోజు మా దగ్గర క్లాస్కి వస్తుంటారు. వచ్చిన తర్వాత పిల్లలకు మోటివేషన్ చేయడం, ఎలా నేర్చేయాలి, ఏం చేయాలి, ఏ పిల్లవాడికి ఎలా చెప్తే క్యాప్ చేయగలుగుతారు అని మోటివేషన్ చేయడం వల్ల చాలా పిల్లలు కూడా ఇంప్రూవ్ రావడము. దాంతోపాటు ఈరోజు సీసార్ రాకపోతే ఏం సార్ కానీ పిల్లలు చెప్పడం, అందుకే సార్ కూడా నేను కూడా పోయి సార్ మీరు రాకపోతే స్కూల్ బిల్డింగ్లో ఖాళీ అయినట్టు అనిపిస్తుంది సార్, మీరు రావాలి సార్ అంటే నవ్వుతున్నారు గురించి. అందుకే సార్ కంపల్సరీ మీరు ప్రతిరోజు ఒక గంట సేపు అయినా, ఒక అర్ధగంట అయినా మా కోసం కేటాయించి మా పిల్లల కోసం రావాలి సార్ మీరు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళకు సూది పుచ్చినట్టు అనిపింది. అందుకే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా మిమ్మల్ని ఆదర్శం చేసుకొని ప్రతిరోజు సండే అనగానే వచ్చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క కంపల్సరీగా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు విజయవాడ పట్టణంలో ఎంతోమంది విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి కరాటేలో విద్యుపై ప్రతినిధిగా మన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఎన్నో రకాల అవార్డ్స్ ఇక్కడ అందజేస్తున్న వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో కరాటే ఒక పాత్ర ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ కరాటేలో శిక్షణ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు కాలేజ్ బిడ్డల కళాయితలకు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఈ కరాటే చేస్తున్నట్టయితే అలాంటి పిల్లలకు వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు, వారికి కఠిన బుద్ధి చెప్పే అవకాశం చెప్పి ప్రతి ఒక్కరికి ఈ కరాటేలో శిక్షణ పొంది ప్రతి ఒక్కరు సమాజంలో ఈ కరాటే గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థులు చిన్నతనం నుంచే ఈ కరాటపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరిని ఈ కరాటే వైపు అడచాలని తెలియజేస్తూ ఈ రామకృష్ణ గారికి మేము గతంలో కూడా చదవడం జరిగింది. వారు మంచి కార్యక్రమం చేసినట్లయితే మేము కూడా వారికి మా కూడా సహాయ సహకారాలు చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా సహాయం వారికి అందజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించే మిత్రులకి మరొకసారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. జూడో వనాల రామకృష్ణ గారు గత 30 సంవత్సరాలుగా మన మిర్యాలగూడ పట్టణంలో కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా నేను కూడా తన స్టూడెంటే. చిన్నప్పటి నుంచి నేను కరాటే నేర్చుకున్నాను. పైగా ఇప్పుడు ఎంతో మంది పిల్లలకి మరియు గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి, అలాగే చుట్టుపక్కల మండలాలు, నియోజకవర్గాలు, దాదాపు హుజూర్ నగర్, కోదాడ అట్లా కరాటే శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి. సో ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడానికి భగవంతుడు ఎన్నో ఆశీస్సులు ఇచ్చాడు. అలాగే మరిన్ని ప్రాంతాలు, మరిన్ని స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పైగా గర్ల్స్ హై స్కూల్లో ఎంతోమంది, వేలాది మంది ఆడపిల్లలకి కరాటే శిక్షణ ఇచ్చాడు. ఎందుకంటే
ఈ కాలంలో కరాటే శిక్షణ పొంది వాళ్ళు మనోధైర్యాన్ని తెచ్చుకోవడం, మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉంటారు. అలాగే బాడీ ఎంతో రిలాక్సేషన్గా ఎంతో యాక్టివ్గా కూడా పనిచేస్తుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. అదే తన ప్రధాన వృత్తిగా ఎంచుకొని నిత్యం పొద్దున్న 4 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ 9 దాకా కూడా క్లాసెస్ జరుగుతుంటాయి. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా నిరంతరం అలసిపోకుండా ఎంతోమంది పిల్లలకి, పెద్దలకి ఇలాంటి శిక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అలాగే తన ఆధ్వర్యంలో ఎన్నో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఎన్నో ఛాంపియన్షిప్స్ రావడం కూడా జరిగింది. అలాగే వరల్డ్ రికార్డ్, తన ఒక 2 వరల్డ్ రికార్డు అటెంప్ట్స్ కూడా చేయడం జరిగింది. త్వరలో 3వ వరల్డ్ రికార్డు అటెంప్ట్ కూడా తను వెళ్ళడం జరుగుతుంది. దానికి ఎంతో గర్వకారణం. నేను ఇలాంటి మాస్టర్ దగ్గర శిక్షణ పొందడం అనేది నాకెంతో గర్వకారణము. సో ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గౌరవనీయులు మా అంత రామకృష్ణ గారు, అట్లాగే మన విద్యాలయంలోనే వారు 30 సంవత్సరాలు ఒక ఆరోగ్య మీడియాను కూడా తయారు చేసుకోవాలని చెప్పేసి అందరం కట్టుకొని ఏదైతే శిక్షణ ప్రారంభించారో, ఇవాళ గ్రామ స్థాయి నుంచి పల్లెటూరు పోయి, మండల స్థాయి పోయి, జిల్లా స్థాయి కాకుండా ఇవాళ జాతీయ స్థాయి దాటి, అంటే ఖండాలు దాటిపోయి అంతర్జాతీయ స్థాయిలో గిన్నీస్ బుక్ రికార్డ్ అంటే ప్రపంచ స్థాయికి ఆయన శిక్షణ అనేది అవసరం అని తెలిసేటట్టుగా ఆయన శిక్షణ కొనసాగింది. అలా సాగింది అని మనం చెప్పడానికి ముఖ్య ఇక్కడ రుజువు ఏమి కొత్తగా ఏమీ లేదు. వారి స్టూడెంటే మన దగ్గరకు వచ్చారు. అలాంటి స్టూడెంట్లను తయారు చేసిన రామకృష్ణ మాస్టర్ గారికి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, కేవలం వైద్యం అంటే, అలాగే మన మిర్యాలగూడలో మొట్టమొదటి నుంచి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనే పదాలు ఈరోజు వచ్చాయి. కానీ ఏమీ లేని నాడు మిర్యాలగూడలో ప్రతి సామాన్యమైన ప్రజలకు కూడా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వితౌట్ ఫీజు, ఆ రోజుల్లో ఫీజు లేకుండా వైద్యం చేసిన ఘనత మునీర్ గారికి వచ్చింది. ఎందుకంటే పేద ప్రజలందరూ, ఇప్పుడు ఆయన పేద ప్రజల మనిషి, గణేశ్వరి ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా ఏ స్కూల్లో పోయినా, ఏ చిన్న దానికి పోయినా 100 రూపాయల మినిమం ఫీజు లాంటివి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కూడా 100 రూపాయలు ఫీజుతోటి, ఓపీతోటి చేయగలిగే హాస్పిటల్ నడిపిస్తున్న గణేశ్వరి ఫౌండేషన్ మన మునీర్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. మీరు మిర్యాలగూడ చాలా సేవ చేస్తున్నారు. మనం సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం ఇక్కడ నిలబడగలిగాం, ప్లాట్ఫామ్ చేయగలిగాం. వారి శిక్షణతో ఈ స్థాయికి వెళ్ళిన ఆయన ఒక కేవలం SBI మేనేజర్ లాగానే మనకు కనబడుతున్నారు. కానీ ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటారు మన శ్రీహరి గారు. మీరు ఏ విషయంలో తీసుకోండి, ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి తనకంటూ కేవలం ఒక స్ట్రీమ్ కాకుండా మల్టిపుల్ స్ట్రీమ్స్, మల్టిపుల్ ఆలోచనతో ఈ సమాజానికి నా వంతుగా, ఈ దేశం పుట్టిన గడ్డ మీద పుట్టిన నేను ఈ దేశానికి ఏం చేయగలను, మన దేశ ప్రజలకు నేనేం చేయగలను, నా వంతు సేవలు నేనేం చేయగలను, నా చేతనైనంత సేవలు ఏం చేయగలను అంటే నా కుటుంబం నేను అని కాకుండా ఒకసారి కుటుంబం పరిధి దాటి బయటికి వచ్చి సమాజానికి ఎంతో కొంత సామాజిక స్పృహ నేర్పించుదామని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వారి సందేశాలు ఇస్తుంటారు. ఇవన్నీ పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం చెప్పడానికి బాగుంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటేనే దీనికి భావితరాలకు మనం చెప్పే ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో, సమాజం మీద, దేశం మీద గౌరవం ఉంటుందో అది పెంపొందుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి మీరు విశిష్ట అతిథులను తీసుకురావడం చాలా సంతోషకరం సార్. అంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ అంటే అదొక నీచమైన రాజకీయం అనే ఒక అవగాహన ఉన్న సమాజంలో మీరు కాదండి, పొలిటీషియన్స్ అనేవాళ్ళు 24/7 సమాజ సేవ కోసమే వస్తున్నారు. అలా ఒక సామాజిక ఆలోచనతో ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ని, అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, అలాగే స్వతహాగా తన సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్న ముఖ్య అతిథులు కానీ తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రతి వారం పిల్లలకి ప్రజెంట్ చేస్తున్నాం. మన శ్రీహరి గారి లాగానే ఇక్కడ శిక్షణ ఇస్తున్న పిల్లలు, తీసుకుంటున్న ప్రతి పిల్లలు
రామకృష్ణ సార్ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు ఒక ముఖ్య అతిథిగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని, సమాజానికి ఎంతో కొంత దోహదం పడాలని, సేవ చేయడానికి. సో మన శ్రీహరి గారు ఇప్పుడు వచ్చే నెల 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు చెన్నైలో జరగబోయే అంతర్జాతీయ కరాటే పోటీలలో పాల్గొనబోతున్నారు. అక్కడ కూడా గిన్నీస్ రికార్డు ఒకటి అవసరం ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల వయసులో కూడా నేను సార్ స్టూడెంట్ని, నేను గిన్నీస్ వరల్డ్ రికార్డు బదలగొట్టాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. ఇలాంటి శిష్యులు చాలా ముఖ్యం సార్. ఆయన ఇలా శిక్షణ ఇచ్చి ఈ స్థాయిలో తీసుకొచ్చిన మాస్టర్కి మనం నిజమైన గుర్తక్షణ ఇవ్వడం ఇలాంటివి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇచ్చే స్టూడెంట్గా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా. కాబట్టి నేర్చుకునే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మనం మన హైదరాబాద్ వెళ్ళినాం, సర్టిఫికేట్ వచ్చింది. అంటే హైదరాబాద్లో ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ట్రైన్ అప్ అయి ఎన్నో రోజులు శిక్షణ నేర్చి అక్కడికి వస్తే మొత్తం సర్టిఫికేట్లు మెడల్స్ అన్ని మీడియా వాళ్ళే కొట్టేసుకుని పోయినారు. 40 మందిలో 40 మంది సర్టిఫికేట్ తీసుకోవాలి, 40 మంది గోల్డ్ మెడలిస్టులు కావాలి. ఆ స్థాయిలో మీరు అందరూ శిక్షణ నేర్చుకొని ఈ దేశానికి ఫస్ట్ మన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇచ్చి, తల్లిదండ్రులు మనకు అన్ని ఇస్తారు, కానీ మనం తల్లిదండ్రులకు రిటర్న్ ఇవ్వాలి. నేర్చుకున్న కరాటే ఇది ఇలా నేర్చుకోండి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత పేషెన్సీ సమయపాలన పెంపొందించేందుకు ఎస్ఎస్కే కెరాటే అకాడమీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. ఆగస్టు 10 నుండి ఫిబ్రవరి 10 వరకు సరిగ్గా 6 నెలల పాటు తమకు కేటాయించిన బ్యాచ్ సమయానికి కరెక్ట్గా పూర్తి యూనిఫామ్తో వచ్చే విద్యార్థులకు 3 నగదు బహుమతి ఇవ్వబడుతుంది. క్రమశిక్షణ, యూనిఫామ్, సమయపాలన ఈ 3 ముఖ్యమైన